మార్నింగ్ అండి. సమయం తీసుకుని అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇంపార్టెంట్ డే, చాలా ఇంపార్టెంట్ డే ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో విజయవాడ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ లైఫ్లో ఎంటర్ అవ్వడం విజయసాయి రెడ్డి గారు, రత్నజీ గారు కూడా నాతో జాయిన్ అయ్యారు. సోదరులు మోహన్ కుమార్ గారు, విష్ణు గారు, కల్లపల్లి గారు, మా సినిమా ప్లాట్ఫామ్లో కూడా వచ్చారు. అంత బయట ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నేను అందరూ దేవుడి అంటే ఇది చాలా సన్నిహితులు, మిత్రులు. పబ్లిక్ సర్వీస్ అనేది రాజకీయం కాదండి. నేను ఇక్కడికి వస్తుంది పబ్లిక్ సర్వీస్కి. నేను పుట్టి పెరిగింది విజయవాడ, నేను చదువుకుంది విజయవాడ, స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ చదువుకుందంతా విజయవాడ. విజయవాడ డెవలప్మెంట్ ఈజ్ మై ఎజెండా, పాలిటిక్స్ ఈజ్ నాట్ మై ఎజెండా. క్యాపిటల్ ఏరియా కాబట్టే నేను వచ్చానండి. నా ఊరు బాగుపడాలి, నా ఊరు డెవలప్ అవ్వాలి. ఆ విజన్ ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ విజన్ ఉంది, క్యాపిటల్ ఎలా డెవలప్ చేయాలి విజయవాడ అనేది. ఆ క్లియర్ విజన్ ఎజెండా ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళ విజన్ కాదు, ఇది 25 ఇయర్ విజన్. ఒక 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసే విజన్తో వస్తున్నాం అందరూ యంగ్ బ్లడ్. సో డెవలప్మెంట్ ఈజ్ అవర్ ఓన్లీ ఎజెండా. గ్యాప్ ఏ రోజు రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు. నేను అఫ్కోర్స్ నాకే నా ఓన్ కేపబిలిటీస్, నా ఓన్ మెంటల్ మేకప్, నా ఓన్ పర్సనల్ సిచ్యువేషన్, ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండి. దాన్ని గెట్ ఇంటూ పబ్లిక్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మనం ఫుల్ టైం మనసా వాచా కర్మణ మనం కమిట్ అయి ఉండాలండి దానికి. అది ఏమండి, ఒత్తిళ్ళు ఉంటాయి. దిస్ ఈజ్ అ ఫ్రీ కంట్రీ అండి. ఇక్కడ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? ఫ్రీ కంట్రీ ఇది. ఈ కంట్రీలో అసలు ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? మనకు నచ్చింది మనం చేస్తాం, మనకు నచ్చిన పార్టీ, మనకు నచ్చిన సిద్ధాంతం, మనకు నచ్చిన హెల్ప్ మనం చేస్తాం. విజయవాడ నేను పుట్టి పెరిగిన ఊరు, నా ఊరు డెవలప్ చేసుకోవాలని నాకు ఆశ ఉంది. ఈ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు, డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, ఇది 25 ఇయర్ విజన్. అది గత 5 సంవత్సరాలుగా ఏం డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలిసిందే. విజయవాడ చరిత్రలో గత 20 సంవత్సరాలుగా విజయవాడ డెవలప్మెంట్ అంటూ తోడ్పడింది పీవీపీ సంస్థలు. పీవీపీ కాలేజ్ కానీ విజయవాడ ఏది లేని రోజున డెవలప్ చేసాం విజయవాడని. అవకాశం ఇస్తే ప్రజలు అంతకన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేస్తాం. అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ చేసినప్పుడు మాల్ ఓపెనింగ్ అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు, అనుష్క గారు వచ్చారు. రాజకీయం అనేది వాళ్ళ పర్సనల్ వ్యూస్. కానీ అంతకన్నా బాగా చేస్తాం ఏంటంటే, సినీ పరిశ్రమకి రూపాయలు 66 పైసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి నిర్మాతలందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ప్రతి ఫిలిం ఫంక్షన్ షూటింగ్లు హైదరాబాద్లో చేస్తారు, ప్రతి ఫిలిం ఫంక్షన్ ఒకటి హైదరాబాదు, ఒకటి విజయవాడలో చేయమని. వీ విల్ మేక్ విజయవాడ ఏ ఫన్ సిటీ ఫర్ ఆల్ ద యూత్. ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్ని స్టార్స్ని తీసుకెళ్తాం ఫంక్షన్స్కి. గతంలో మీరు గత ఎన్నికల్లో మీరు జనసేన పార్టీ కూడా ఇక్కడ ఆశించారు, పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కూడా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు జనసేన వైపు వెళ్ళకుండా వైసీపీని? నేను గత 15 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఉంది అందరూ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో. ఫస్ట్ టైం నేను రాజకీయం పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నాను. పబ్లిక్ లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను నేను. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ విల్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.